హలో ఎవ్రీవన్, నేను మీ ఆదిత్య మల్లెల అడ్వకేట్ని, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి EB5 ఇన్వెస్టర్ వీసా ఎక్స్పర్ట్. ఎవరైతే యుఎస్లో గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి EB5 వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఎవరికైతే మనీ అనేది పెద్ద ప్రాబ్లం కాదో, ఈ $800,000 ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ $800,000ని యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే గ్రీన్ కార్డ్ రావడం జరిగింది. అయితే $800,000 అన్నా కానీ అందరికీ ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి అంటే, అంత మనీ ఉంటే నేను అసలు యుఎస్కి వెళ్ళటం ఎందుకు, నేను ఇండియాలోనే ఉంటా కదా అని అనుకుంటా ఉంటారు. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, $800,000 అంటే 8 crores అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్కి. సో 8 crores మనీ నాకు ఇండియాలో ఉంటే నేను చక్కగా నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, డెఫినెట్గా కొంతమంది ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు అనమాట. నేను ఏ కమర్షియల్ ప్రాపర్టీలోనో, రెసిడెన్షియల్ ప్రాపర్టీనో, ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఇన్వెస్ట్ చేస్తా కదా, లేదా స్టాక్స్లోనో, షేర్స్లోనో ఇన్వెస్ట్ చేస్తా కదా, లేదా ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ మీద పెడతా కదా, దా మనీ అనేది ఇంకా పెరిగిద్ది. లేకపోతే దాని నుంచి ఏదైనా ఇన్కమ్ జనరేట్ అయ్యిద్ది, ఆ ఇన్కమ్ సరిపోద్ది కదా నేను ఇండియాలో ఉండటానికి అని అనుకుంటూ ఉంటారు డెఫినెట్లీ. సో ఏంటంటే, ఎవరైతే వాళ్ళు ఆలోచన, వాళ్ళ ఎయిమ్ ఇండియాలోనే ఉండాలి అనుకున్న వాళ్ళకి సో ఈ EB5 ఇన్వెస్టర్ వీసా వైపు చూడాల్సిన అవసరం లేదు. బట్ నేను డెఫినెట్గా యుఎస్లోనే సెటిల్ అవ్వాలి, నేను ఒక గ్లోబల్ పర్సన్గా ఎదగాలి, ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఎదగాలి, అలానే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను 8 crores పెడితే అంతకు 10 100 crores ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం ఉందో వాళ్ళకి యుఎస్లో డెఫినెట్గా వెళ్ళి సెటిల్ అవ్వాలి, మా ఎంటైర్ ఫ్యామిలీతో అనుకుంటున్నారు, వాళ్ళకి EB5 ఇన్వెస్ట్మెంట్ వీసా అనేది చాలా ఇంపార్టెంట్. సో 8 crores ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో EB5 ఇన్వెస్టర్ వీసాలో గ్రీన్ కార్డ్ కోసం, ఆ మనీ కూడా మనకి విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ వెనక్కి వస్తుంది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అంటే మనం నిజంగా చూసుకుంటే ఏమి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండానే మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నాం అని చెప్పి అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. అఫ్ కోర్స్ ఏంటంటే మనకి అటార్నీ ఫీజెస్ లాంటిది, అలానే ఫెడరల్ గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్ ఫీజెస్, కొంత వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇలాంటి ఫీజెస్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో ఇవన్నీ కలిపి నేను ఏంటంటే 8 crores అని చెప్తున్నాను. యూజువల్గా ఏంటంటే $800,000 అంటే మనకి అది 6.7 to 7 crores అరౌండ్ వస్తుంది. ఆ మనీని లిక్విడేట్ చేసుకునేటప్పుడు మనకి ట్యాక్స్, డాలర్ టు రూపీ కన్వర్షన్ అన్నీ కలుపుకొని చెప్తున్నా. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ 8 crores మనీ మనకి వెనక్కి వస్తున్నాయి, దాంతోపాటు మనకి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది. సో ఈ EB5 ఇన్వెస్టర్ వీసా సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి కాబట్టి, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ EB5 ఇన్వెస్టర్ వీసా గురించి యూట్యూబ్లో చేయడం జరిగింది. ఎవరైతే రియల్గా EB5 ఇన్వెస్టర్ వీసా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూట్యూబ్లో నా అదర్ వీడియోస్ కూడా చూడండి. నేను ఇంకా మోర్ వీడియోస్ చేస్తున్నాను, ఇంకా అవేర్నెస్ చేయడానికి పీపుల్కి. రాబోయే వీడియోస్ కూడా చూడండి, స్టే అప్డేటెడ్. అలానే మనకి అసలు ఏంటి ఈ $800,000 ఎక్కడికి వెళ్తాయని మనం మాట్లాడుకుంటే, రీజనల్ సెంటర్స్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్, అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఆథరైజ్ చేసిన అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లోకి ఈ డబ్బులు అనేది వెళ్ళటం జరుగుతుంది. ఈ డబ్బులు అక్కడికి వెళ్ళాక అక్కడున్న పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయినాక మనకి మళ్ళీ వెనక్కి ఇచ్చేయటం జరుగుతుంది. అంటే లెట్స్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అయ్యింది. యూజువల్గా ఒక 5 yearsలో మీ డబ్బులు వెనక్కి వస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ చాలా కేసెస్లో 3 to 5 yearsలో మన డబ్బులు వెనక్కి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనకి దానికి లీగల్ డాక్యుమెంటేషన్, లీగల్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా ఇష్టం జరిగింది. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అయ్యింది. కొన్ని కేసెస్లో లైక్ ఎలా ఉంటుంది అంటే, ప్రాజెక్ట్ 2+1+1 అంటారు, లేకపోతే 3+1+1 అంటారు. అంటే 3 to 5 yearsలో అయినా, లేకపోతే 2 to 4 yearsలో అయినా మన డబ్బులు వెనక్కి రావచ్చు, లేకపోతే 4 to 5 yearsలో అయినా మన డబ్బులు వెనక్కి రావచ్చు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీ డబ్బులతో మాకు ఏదైతే పని అంటే మనీ ఎవరైతే యూజ్ చేసుకున్నారో అది రొటేషన్ కోసం వాడుకుంటారు కాబట్టి, అక్కడ పని ఫుల్ఫిల్ అయిపోయినాక మన డబ్బులతో వాళ్ళకి అవసరం ఉండదు కాబట్టి ఆ డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేయటం జరిగింది. అలానే మ్యాండేటరీగా వెనక్కి ఇవ్వాలి అని చెప్పి మనకి సీనియర్ లోన్ పరంగా కానీ, లేకపోతే ఈక్విటీ కింద కానీ క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. యూజువల్గా ఏంటంటే, మీ డబ్బులు ఎక్కడ రిస్క్ లేకుండా మీకు వెనక్కి రావాలి అన్నప్పుడు దాన్ని ఏంటంటే లోన్ కింద క్లాసిఫై చేసుకొని మనకి లీగల్గా మన డాక్యుమెంటేషన్
ఫ్రేమ్వర్క్ తీసుకుంటాం జరిగింది అనమాట. సో ఈ విషయం పరంగా చూస్తే మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ లో EB5 ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా ఇన్వెస్టర్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది $800,000 అనేది. సో ఆబ్వియస్ గా దానివల్ల ఏమైంది అంటే ఓన్లీ ఒక ప్రాజెక్ట్ నడవాలి అంటే EB5 ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మాత్రమే కాదు కదా, ఒక్కోసారి ఏంటంటే ప్రైవేట్ లెండర్స్ ఉంటారు, ఒక్కోసారి బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి ఫండ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రైవేట్ లెండర్స్ కానీ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకంటే ఎక్కువ లోన్ టర్మ్తో ఫండ్ చేయడం జరిగింది కదా ప్రాజెక్ట్. లైక్ లెట్సే లోన్ తీసుకుంటే 7 years 10 years 15 years 20 years. సో ఆ ఫండ్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఆ మనీని ఫర్దర్ ప్రాజెక్ట్స్ కి లేకపోతే ఫేజెస్ కింద వాడుకోవడానికి ఉపయోగపడుద్ది. బట్ మన దగ్గర తీసుకునే మనీ ఏదైతే ఉందో వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మన దగ్గర తీసుకున్నారు, వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. సో దాని వల్ల ఏదైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వస్తుందో ఈ మనీ వల్ల వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ అనేది టెంపరీగా సో ఒక బ్రిడ్జింగ్ లోన్ లాగా వాడుకుంటారు. ఆ బ్రిడ్జింగ్ లోన్ అంటే లైక్ లెట్సే అది ఒక 3 to 5 years అని మనం అనుకుందాం. సో ఈ మనకున్న టైం లైన్ పరంగా చూస్తే EB5 వీసా పరంగా మన గ్రీన్ కార్డు కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది నెక్స్ట్ 1 to 2 years లో వస్తుంది. పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ చూస్తే 4 to 5 years లో వస్తుంది. అలానే మన డబ్బులు కూడా 4 to 5 years లో వెనక్కి వస్తున్నాయి. ప్లస్ సిటిజన్షిప్ అనేది 7 years లో వస్తుంది జరుగుతుంది. సో ఇది లోన్, అసలు మనం పెట్టిన డబ్బులు అనేది ఇలా వెళ్తున్నాయి అలా వెనక్కి వస్తున్నాయి అనమాట. మనకు అర్థం కావాల్సిన విషయము ఎందుకు మన డబ్బులు తిరిగిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే దాని ఒక పని పూర్తి అయిపోయినాక మనం ఒక లెండర్ లాగా, ఒక ఇన్వెస్టర్ అంటే ఒక లోన్ లెండర్ లాగా ఇస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇస్తాం జరుగుతుంది అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ లో ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఈ డబ్బులు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో అదర్ కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకుందాము. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.